10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని సర్కార్ భూములకు పట్టాలు పొందిన గులాబీ లీడర్ల వ్యవహారాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆనాటి రెవెన్యూ ఆఫీసర్లు, నాటి సర్కారు పెద్దలు కుమ్మక్కై బీఆర్ఎస్ లీడర్లకు వందలాది ఎకరాల భూములను భూసంతర్పణ చేశారు. దీనిపై జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ప్రత్యేక దృష్టి సారించి 250 ఎకరాల పట్టాలను క్యాన్సిల్ చేశారు. ఆ భూములను స్వాధీనం చేసుకోవడంతో పాటు 5 బీఆర్ఎస్ లీడర్లను అరెస్టు చేసిన అంశం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లలో రెవెన్యూ ఆఫీసర్లు తవ్వుతున్న కొద్దీ బీఆర్ఎస్ లీడర్ల భూ కబ్జాలు వెలుగు చూస్తున్నాయి. ఇప్పటికే 5 బీఆర్ఎస్ లీడర్లను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు పంపారు. అన్యక్రాంతమైన 250 ఎకరాల భూమిని యథావిధిగా ప్రభుత్వ భూమిగా మార్చేశామని అధికారులు చెబుతుండగా, అక్రమంగా పట్టాలు పొందిన మరికొందరు భూములను తిరిగి సర్కార్కి అప్పగిస్తున్నారు. గత సర్కారు హయాంలో ఆడిందే ఆటగా పాడిందే పాటగా బీఆర్ఎస్ నేతలు ఆగడాలు కొనసాగాయి. అధికారాన్ని అడ్డుపెట్టుకుని వందలాది అసైన్డ్ భూములను, ఖాళీగా ఉన్న సర్కారు భూములను కొల్లగొట్టిన ఉదంతాలు బయటకొస్తున్నాయి. తాజాగా సర్కారు భూములను చెరబట్టిన వారిపై కలెక్టర్ ఆదేశాలతో పోలీసులు కేసులు నమోదు చేస్తుండడం, వారిని జైలుకు పంపుతుండడంతో అక్రమంగా పట్టాలు పొందిన వారి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. బీఆర్ఎస్ లీడర్ల అరెస్టులపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, లోకల్ ఎమ్మెల్యే కేటీఆర్ ఎటువంటి కుంభకోణం జరగలేదని చెప్పడం గమనార్హం. బీఆర్ఎస్ లీడర్ల భూతందాలు వరుసగా బయటకొస్తుండటంతో ఈ వ్యవహారంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. సిరిసిల్ల జిల్లాలోని అన్ని మండలాల్లో అసైన్డ్ ప్రభుత్వ భూముల అన్యాక్రాంతంపై ఎంక్వైరీ చేసి సమగ్ర నివేదిక ఇవ్వాలని సీసీఎల్ఏ నవీన్ మిట్టల్ జిల్లా కలెక్టర్ను ఆదేశించారు. అసైన్డ్ భూములను ఇతరులకు అమ్మడం, తాకట్టు పెట్టడం, కౌలుకు ఇవ్వడం, దానం చేయడం లేదా మరే విధంగానైనా అన్యాక్రాంతం చేయకూడదని 1977 అసైన్డ్ భూముల బదలాయింపు నిషేధ చట్టం పేర్కొంటోంది. ఈ చట్టాన్నే పీఓటీ చట్టం లేదా 9/77 చట్టం అని అంటారు. దీని ప్రకారం అసైన్డ్ భూములను వారసత్వంగా మాత్రమే అనుభవించాలి. ఎవరైనా కొనుగోలు చేసినా ఆ లావాదేవీ చెల్లదు. చట్ట ప్రకారం ఆ భూములను స్వాధీనం చేసుకునే అధికారం ప్రభుత్వానికి ఉంది. 2017 డిసెంబర్ 31 కంటే ముందు ఎవరైనా భూమి లేని పేదవారు అసైన్డ్ భూమి కొనుగోలు చేస్తే వారిని ఆ భూమి నుంచి తొలగించకుండా వారికి అసైన్మెంట్ పట్టా జారీ చేయొచ్చని భూ రికార్డుల ప్రక్షాళన సమయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దానిని అవకాశంగా తీసుకుని చాలా మంది సంపన్నులైన బీఆర్ఎస్ లీడర్లు అసైన్ ల్యాండ్స్ ను అగ్గువకు కొనుగోలు చేసి పాస్బుక్స్ పొందినట్లు సిరిసిల్ల జిల్లాలో వెలుగు చూస్తున్న ఉదంతాలను బట్టి తెలుస్తోంది. సిరిసిల్ల జిల్లాలో అసైన్డ్ ప్రభుత్వ భూములను అక్రమంగా పట్టా చేసుకున్న బీఆర్ఎస్ లీడర్ల అరెస్టుల పర్వం కొనసాగుతోంది. బీఆర్ఎస్ సీనియర్ లీడర్ బొల్లి రామ్మోహన్, అగ్గి రాములు, జిందం దేవదాస్, సురభి నవీన్ రావుపై పోలీసులు కేసు నమోదు చేసి జైలుకు పంపిన విషయం తెలిసిందే. తాజాగా తంగళ్లపల్లి మండలం నేరెళ్ల ప్యాక్స్ చైర్మన్, బీఆర్ఎస్ సీనియర్ లీడర్ పూడూరి భాస్కర్ ను రిమాండ్కు తరలించారు. భాస్కర్ మండేపల్లిలో 20 గుంటల అసైన్డ్ ల్యాండ్ ను అక్రమంగా పట్టా చేసుకున్నారని రెవెన్యూ ఆఫీసర్లు తేల్చడంతో పోలీసులు కేసు నమోదు చేసి జైలుకు పంపారు. తంగళ్లపల్లి మండలానికి చెందిన మరో 4 నాయకులు పరారీలో ఉన్నట్లు సమాచారం. మొత్తం ఇప్పటి వరకు 5 ఎఫ్ఐఆర్లు, 17 మందిపై కేసులు నమోదైనట్టు పోలీసులు చెబుతున్నారు. అది కూడా 20 గుంటాలు వాళ్ళ గవర్నమెంట్ ల్యాండ్కి ప్రైవేట్గా చేసి ఉన్నారు. దానిలో అది కూడా ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. ఇప్పుడు అది కూడా రిమాండింగ్ ప్రాసెస్ ఉంది. రిమాండ్ పంపిస్తున్నాము. ఒక తంగళ్లపల్లిలో ఒక పర్సన్ ఉన్నారు, ప్యాక్స్ చైర్మన్ కోడూరి భాస్కర్, అతని పైన కూడా కేసు నమోదు. అది 20 గుంటాలు అక్రమంగా పట్టా చేసుకున్న అసైన్ ల్యాండ్, కబ్జా భూములు వాపసు చేస్తున్నారు బీఆర్ఎస్ లీడర్లు. తంగళ్లపల్లి మండలం సారంపల్లి పరిధిలోని సర్వే నెంబర్ 464లో 3 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా పెట్టిన కుమారస్వామి కలెక్టర్ను కలిసి వాపసు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నెల 2న తంగళ్లపల్లి మండలం లక్ష్మీపూర్ మాజీ సర్పంచ్ మిట్టపల్లి పద్మ 2 ఎకరాల భూమిని కలెక్టర్ సందీప్ కుమార్ ఝాకు సరెండర్ చేశారు. ఇప్పటికే కేసులు నమోదవుతున్న తరుణంలో కబ్జా, అక్రమ పట్టాదారుల్లో ఆందోళన మొదలైంది. దీంతో స్వచ్ఛందంగా వచ్చి భూములను అప్పగిస్తున్నారు. జిల్లాల్లో ఇంకా బీఆర్ఎస్ పార్టీ ప్రధాన లీడర్లు, కేటీఆర్ అనుచరులు సైతం అక్రమంగా పట్టాలు పొందినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. చాలా మంది చేసుకున్నారు, నేను కూడా చేసుకున్నాను. అప్పుడు చేసుకుంటే గత
పట్టాలు చేసుకున్నారు కదా, నేను కూడా పట్టా ఇవ్వండి ఎంఆర్ఓ గారికి అప్లికేషన్ పెట్టుకున్నాను. అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళు ఎంక్వైరీ చేశారు. ఆర్ఎస్ అంతా వచ్చి ఎంక్వైరీ చేశారు సాగులు ఉన్నారా లేదా. తర్వాత మాకు పట్టువారి భూమి ఉంది, కానీ ఏం చేసిందంటే పట్ట చేయడానికి నన్ను 2.5 లక్షలు అడిగారు. అడిగితే నాకు లేవని, నీకు లేదు, నాకు పట్ట చేసుకోలేదు, నాకు రైతు మంది ఏది రాదు అని రిటర్న్ ఇస్తున్నాను. అప్పుడు ఉన్న పట్టవారి భూమి అని వాళ్ళు ఉంటే అప్పుడు నాకు డబ్బులు లేవు అని చెప్పిన, నాకు చేయలేదు, పట్ట చేయలేదు, నేను తీసుకున్నాను. నాకు పట్టలేదు, ఏం లేదు. 1920 మొత్తానికి కేటీఆర్ ఇలాకా సిరిసిల్లలో భూదందాల బాగోతంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇంకా అక్రమంగా పట్టాలు పొందిన వారు సర్కార్కి తిరిగి ఇవ్వాలని జిల్లా యంత్రాంగం కోరుతున్నారు. లేకపోతే చట్ట ప్రకారం వ్యవహరించాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు.